అనంతపురం పుట్టపర్తిలో ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నిరుద్యోగ యువతకి ఒక బాసటగా నిలుస్తుంది. రాయలసీమలో నిరుద్యోగులకి 1,00,000 ఉద్యోగాలు ఉపాధి కల్పన కలుగుతుంది. అలాగే మరి గత ప్రభుత్వంలో బూమ్ బూమ్ బీర్ బ్రాండ్ కి అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అయితే, ఈ ప్రభుత్వంలో రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ అలాగే ఫైటర్ జెట్ పుట్టపర్తిలో సంస్థని పరిశ్రమను తీసుకురావడంలో బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఈ సంస్థలు రావడం వల్ల వాళ్ళ పిల్లలకు ఉద్యోగ భవిష్యత్తు కలుగుతుంది. అలాగే ఆర్థికంగా ఎదుగుతాము. మరి అలాగే రాయలసీమని ఒకప్పుడు రాళ్లసీమ అని చెప్పుకునే వాళ్ళు ఈ రోజు రాయలసీమని రాయలసీమ అని చెప్పుకోవడంలో సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాం. రాయలసీమ పుట్టపర్తిలో డిఫెన్స్ సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక భాగం అని మనం చెప్పొచ్చు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకుంటే ఆ అభివృద్ధి భాగంలో మేము 3 రాజధానులు నిర్మిస్తామని చెప్పేసి జనాల సొమ్ముని దోచుకోవటం తప్ప వేరేం చేయాలి. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏంటి, అభివృద్ధికి సంబంధించి 3 ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి ఉదాహరణ మనం చూసుకుంటేనేమో గూగుల్ డేటా సెంటర్ అటు ఉత్తరాంధ్రకి, ఇటు రాజధాని పరంగా ఇక్కడ రాజధాని మధ్యస్థంగా చూసుకుంటేనేమో ఉత్తర కోస్తా జిల్లాలకి ఇక్కడ రాజధాని నిర్మిస్తున్నారు. అట్లాగే రాయలసీమ ప్రాంతాలకు వచ్చేపాటికి మనం చూస్తే క్యారియర్ గానీ, ఇవాళ చూస్తే ఏరోస్పేస్ టెక్నాలజీ సంబంధించి యుద్ధ విమానాలు గానీ ఎన్ని తీసుకొస్తుంటే 3 ప్రాంతాల అభివృద్ధి ఏంటి అనేది వీళ్ళు చేసి చూపిస్తూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిని ముందు తీసి పరుగులు ఎక్కిస్తున్నారని మనం గంటాభావంగా చెప్పుకోవచ్చు. ఇది 1,00,000 కోట్లు పెట్టుబడి అనేది మనం ఆలోచించేదానికంటే ఇక్కడ మనకి యువతకి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంత దీనికి యువతకి మన భవిష్యత్తు ఇవ్వగలుగుతున్నాము. అట్లాగే ముందు రాబోయే తరాలకి ఇది పటిష్టమైన నిర్మాణం అని మనం చెప్పొచ్చు. ఏమంటే వైసీపీ అనేది ఒక చీడపురుగు. ఆ చీడపురుగు ఎంతసేపు చెక్కను నాశనం చేయటం, చెదపట్టడం, నాశనం చేసే పందాలోనే ఈ చీడపురుగు అనేది ఉంటుంది. ఎంతసేపు భవిష్యత్ తరాలకు ఉపయోగం, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి అనేది వాళ్ళకి అనవసరం. ఎందుకు వాళ్ళ తరంలో ఏం చేశారని మనం చెప్పుకోవటానికి చీడపురుగు అనేది ఎక్కడున్న చీడపురుగు అభివృద్ధిని అడ్డుకోవటంలో వీళ్ళు ముందుంటారు. రాయలసీమలో పుట్టపర్తిలో ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ సంబంధించిన ప్రాజెక్ట్ రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము స్వాగతిస్తున్నాం ఆ విషయంలో. అలాంటి కంపెనీలు అలాంటివి రాబట్టి ఎంతమందికో పిల్లలకు కూడా ఉద్యోగాలు అవి వస్తాయి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఆ విషయంలో. అది అంత పెద్దది మనకు వస్తుందంటే అసలు ఇంకా ఎంతమందికి జాబులు వస్తాయోనో. అది రాయలసీమ రత్నాలసీమ మాట అంతం కాదండి, అది జరిగి తీరుతుంది అనమాట కూటమి ప్రభుత్వంలో. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కంపెనీలో పెట్టుబడులు తేట్లేదని వైసీపీలు మాట్లాడుతున్నారు. వాళ్ళేదో పేటీఎం బ్యాచ్ మాట్లాడిన మాటలు ఎవడు పట్టించుకుంటాడండి. కళ్ళు కనబడుతున్నాయి, చెవులు కనబడుతున్నాయి, అందరూ చూస్తున్నారండి. చక్కగా వస్తున్నాయండి. ఎక్కడెక్కడ కంపెనీలన్నీ కూడా ఎత్తుక్కుని మరీ వస్తున్నాయి. మరి మొన్న అట్లా రాయల్ ఎన్ఫీల్డ్ బండి వచ్చినప్పుడు కూడా కోర్టులో కేసు వేసాడు ఎవరు. మరి ఇప్పుడు మనకి ఏదైనా వస్తున్నాయి అంటే వద్దని చెప్పి కేసులు వేయటం అంటే బిడ్డలు నోటికాడ కూడి తీసేయటమే కదండి, భవిష్యత్తు నాశనం చేయటమే కదా. ఇదైతే ఎవ్వరు ఎప్పుడు ఎలాంటి రాజకీయ నాయకుడైనా నేను కంపెనీ తెస్తానో లేకపోతే ఇంకోటి పెడతానో నాకు ఓటేయండి అని అడుగుతాడు. ఇదేం కారణం అర్థం కావట్లేదు. వీళ్ళు మేము వస్తాము లేకపోతే రపరప అంటాము, లేదంటే కంపెనీలు ఎత్తేయమని చెప్పి కోర్టులో వేస్తాము. ఇదంతా ఒక శాడీజం అండి. ఈ శాడీజాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే రాష్ట్రానికి అంత మంచిది. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. డ్రైనేజ్లు, వాటర్ సిస్టమ్ గానీ, రోడ్స్ గానీ అంతా గతం 5 years బ్యాక్ కానీ ఇప్పుడు కొంచెం బెటర్ దాని ఉంది. సో అందులో వచ్చిన ఎవరో చేయలేరు కనుక ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్, ప్రస్తుతానికి అయితే వీళ్ళు బాగానే ఉన్నది. ప్రాబ్లం అయితే లేదు. సార్ ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నారు ఆంధ్రాకి, అంటే ఇన్వెస్టర్లు కూడా ముందు చూపుతున్నారు. మన ఆంధ్రాలోనే పెట్టుబడులు పెడతామనే క్యూ కూడా కడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మరి వాళ్ళ నమ్మకం మీద ఈ రోజు వస్తున్నారు. అది గతంలో వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేక కంపెనీ వాళ్ళు ఎవరు రావడానికి డిస్ట్రాయల్ అయిపోతారేమో, భయపడతారు ఏం జరుగుతుంది ఏంటంటే నియంత్రణ జరిగేది అనేది రావడం మానేసి ఇప్పుడైతే వస్తున్నారు అనమాట. నేను సీనియర్, చాలా అనుభవం, 70 సంవత్సరాల అనుభవం, చాలా సార్లు ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళ టీం కూడా మంచి టీం, కొంచెం బాగా చేస్తున్నారు. సో అందుకని వీళ్ళందరూ కంపెనీ రావడానికి అవకాశం ఎక్కువ ఉన్నది, వస్తున్నారు అనమాట. సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరిగే అవకాశం ఉన్నది, పెరుగుతుంది కూడా. సార్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కానీ, రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్, పుట్టపర్తిలోని DRDO సంస్థ ఇవన్నీ చూస్తున్నారు. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? చాలా మంచిగా ఉంటుందండి. ఎందుకంటే ఏ ఊరికి వచ్చిన కంపెనీ ఆ ఊరికి డెవలప్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కనుక, సో ఆ ఊరు ఈ ఊరికి వచ్చే అవకాశం ఉంది, ఈ ఊరు ఆ ఊరికి వెళ్ళే అవసరం ఉండదు. ఏ ఊర్లో వచ్చే ప్లాంట్ ఆ ఊరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కనుక ఏ ఊరికి ఆ ఊరు అలా డెవలప్ అవుతుంది. ప్రతి జిల్లా అలా డెవలప్మెంట్ అవుతూ ముందుకు వెళ్తుంది అన్నమాట. ముఖ్యంగా నారా లోకేష్ గారు పనితీరు అనేది బాగుందండి. ఆయన వచ్చింది, ఐటీ వచ్చిన తర్వాత బాగుంది. ఎడ్యుకేషన్ కూడా బాగా చేస్తున్నారు ఆయన. సో వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఏదైనా సమస్య చెప్పినా మన వాట్సాప్, ఫేస్బుక్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏ దాంట్లో చెప్పినా సరే వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. బాగుంది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగుందండి.
మొత్తం కంపెనీలన్నీ తీసుకొస్తున్నారు సీఎం గారు, అంతా బాగుంది. మన పిల్లలకి ఏదన్నా జాబులు రావాలన్నా అదర్ రాష్ట్రాలకి అదర్ స్టేట్లకి వెళ్లకుండా మనకి ఇక్కడే సౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రం ఇంత పెట్టుబడులు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుందండి. ఎందుకనంటే మనం వేరే కంట్రీస్ వెళ్లకుండా అన్ని కంపెనీలు మన స్టేట్ లో వస్తున్నాయి కాబట్టి అది మంచిగానే అనిపిస్తుంది కదా. అసలు మీరు ఇది గవర్నమెంట్ ఇన్ని కంపెనీలు తీసుకొస్తుంది మీరు అనుకున్నారా? అనుకోలేదు, కానీ సీఎం గారు దయ వల్ల అవన్నీ వస్తున్నాయని మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. టయానికి పెన్షన్లు ఇస్తున్నారు అందరికి. ఏంటి 3 పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి ఇస్తానికి కరెంట్ బిల్లులు వచ్చినాయని అవి వచ్చినాయని సాకులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, గుండ్లు మీద చేసుకుని బతుకుతున్నారు అందరూ. అంటే అది గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు పథకాలు, ఏదో అరకొర ఒకరికి ఎవరో అన్నాసులు అందరూ అలాగే వాక్కుంటా ఉంటారండి. చేతకాని వాళ్ళు వాగే మాటలు అవన్నీ. పని చేసే వాళ్ళు చేసుకుంటూ పోతారు, మాటలు చెప్పరు. ఇలాంటి పరిశ్రమలు రావడం వల్ల ఎలా అనిపిస్తుంది? మంచిది కదండి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఉపాధి వచ్చిందంటే ఆటోమేటిక్ ఫ్యామిలీ సెటిల్ అవుతారు కదా. సంక్షేమం అన్నది మంచిది, కానీ ఉపాధి ఉంటే ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది హౌస్. సరే, ఇప్పుడు ఆంధ్రలో చూసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా మొన్న ఇనాగ్రేషన్ చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు DRDO యుద్ధ విమాన సంబంధించిన పరిశ్రమ కూడా శంకుస్థాపన చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా పరిపాలన బాగుందండి. ప్రతి ఎంప్లాయ్మెంట్ యూత్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. అది కొంతమంది అంటే గవర్నమెంట్ అంటే వచ్చే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు కాబట్టి నెక్స్ట్ 2-3 years పోయినాక చాలా బాగుంటుంది. అది తాత్కాలిక బాగుండవచ్చు, కానీ ఒక 3 years పోయినాక వైజాగ్ రూపురేఖ మారిపోతుంది. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రాలోని రోజుకొక డెవలప్మెంట్ జరుగుతుంది, రోజుకొక కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా విశాఖలో చూసినట్లయితే గూగుల్ డేటా సెంటర్ కూడా మొన్న అనౌన్స్ చేశారు. అలాగే కాగ్నిజెంట్, TCS ఇలాంటి రావడం వల్ల యూత్ కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, ఉద్యోగాలు వచ్చాయి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా చక్కగా అన్ని వైపులా డెవలప్మెంట్ అవుతుంది. ఒక విశాఖపట్నం కోసం మాట్లాడటం మనం కరెక్ట్ కాదు. ఎస్పెషల్లీ ఈ మధ్యన గూగుల్ సెంటర్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో యూత్ చాలా ఆకర్షణగా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే న్యూ ఎంప్లాయ్మెంట్, జాబ్ క్రియేషన్స్ అన్ని వస్తావని. సో రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రాజెక్టులు ఇంకా మళ్ళా వస్తావని ఆశిస్తున్నాను. మన రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా రాయలసీమలో వచ్చింది. అలాగే పుట్టపర్తిలో DRDO సంబంధించి కూడా ప్రారంభించారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఈ గవర్నమెంట్ కి ఒక విజన్ అంటూ నాకు కనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఇప్పుడు సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఒకే చోటు డెవలప్మెంట్ ఒకే దగ్గర ఉన్నట్టు కాకుండా మొత్తం అన్ని వైపులా సర్దితే ఇంకా బాగుంటది. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ 4 జోన్లు తీసుకొని 4 ఏరియాలు ఇచ్చేస్తే మొత్తం మనకి లాస్ట్ టైం హైదరాబాద్ తో ఏ ప్రాబ్లం ఫేస్ చేసామో ఇప్పుడు అంటే రాబోయే ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణాంధ్రప్రదేశ్ గా మనం మార్చుకోవచ్చు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా. సార్, ఇప్పుడు అలాగే ఆంధ్రాలోని ఇన్వెస్ట్మెంట్లు కూడా లైన్ పడుతున్నారు, పెట్టుబడులు పెడతామని. ఇలాంటివి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? పెట్టొచ్చు 100%. ఇది ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ, ఇంకా అట్రాక్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో అవుట్ సైడ్ స్టేట్స్ నుంచి, అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి కూడా మనకి ఇంకా ఇన్వెస్టర్స్ వస్తారు. ఇది ఒక జస్ట్ ఇనిషియేటివ్ మాత్రమే. రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఇంకా బాగుంటది అని నేను ఆశిస్తాను. అయితే ఆంధ్రలోని భవిష్యత్తులో ఏ విధంగా మారబోతుంది, ఎలా ఉండబోతుంది అంటారు? అంటే గూగుల్ డేటా సెంటర్, తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, DRDO ఇలాగ రోజుకొక శంకుస్థాపనలు అవుతున్నాయి. డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి ఇలాగే ఉంటే ఈ కూటమి ప్రభుత్వం ఈ రెండు కలిసి, ఇండివిజువల్ గా నేను చెప్పడం లేదు, రెండు ఉండాలా. స్వార్థం లేకుండా పొలిటీషియన్స్ అందరూ డెవలప్మెంట్ కోసం ఆలోచించి ఇలా కూటమి వెళ్తే గుజరాత్ కి మనం చాలా త్వరగా బీట్అవుట్ చేయొచ్చేమో నాకు అనిపిస్తుంది.